హలో గాయస్, ఈరోజు మనం ఏం చేస్తున్నామో చూసేద్దామా. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు తమలపాకు దండ హనుమంతుడికి మాట. ఈరోజు హనుమంతుడికి ఇష్టమైన రోజు ట్యూస్డే యాక్చువల్లీ. కానీ ట్యూస్డే అందరం ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళిపోతాం కాబట్టి సో సెకండ్ ఇష్టమైన రోజు నాడు మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. హనుమంతుడికి ఇష్టమైన ఈ దండ తమలపాకు దండ. సో తమలపాకు దండ ఎట్లా చేస్తారో ఈ వీడియో నుంచి తెలుసుకుందాం. మనం తమలపాకు దండ ఫస్ట్ తమలపాకుల్ని మనం కట్ చేసుకుని నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేయాలన్నమాట. ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇట్లా డిప్ చేయండి, కాసేపు ఆగండి, వెయిట్ చేయండి. లైక్ 1 hour, 1.5 hour, హాఫ్ అన్ అవర్ నుంచి 1.5 hour వరకు ఇవి నానపెట్టాలి. మళ్ళీ సెకండ్ స్టెప్ నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ తమలపాకు ఉందా, బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయి కదా, అవి కట్ చేయాలి. మళ్ళీ ఎట్లానో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కట్ చేస్తాం, ఎట్లానో చూపిస్తాం. ఇది కొమ్మ ఉంటుంది కదా అండి, కొమ్మ చివర ఇట్లా ఏళ్ళు వెనకాల ఇట్లా పెట్టి కట్ చేసుకోండి. సో ఒక వెండి ప్లేట్ తీసుకుని దానిపైన పెట్టుకోండి అన్ని ఆకులు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇవి వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా దండ కట్టుకోవాలి. సో దండ కట్టుకోవాలి కాబట్టి నేను నా దండ మోయలేను. సో మా మమ్మీతో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇట్లా ఆకులు తీసుకుని ఇట్లా దండ కట్టుకోవాలన్నమాట. అంటే సూది దాడంతో మొత్తం కుట్టుకోవాలి. చూడండి, సో మనం ఇట్లా కట్టుకున్న తర్వాత పువ్వులు కూడా కావాలి మనకి. తర్వాత లాస్ట్లో అప్పుడే ఎంత పెద్ద దండ చేసిందాం అండి మా మమ్మీ. 108 తమల ఆకులతో చేస్తున్నమాట ఇది దండ. సో మా మమ్మీ చేస్తుంది, మీకు కూడా చూపిస్తాను. చూడండి గాయ్స్, చాలా బాగా వచ్చింది దండ. అయితే వెడల్పుగా ఎంత నీట్గా వచ్చింది దండ. అంతేకాకుండా బ్యాక్ సైడ్ కూడా చాలా అమేజింగ్గా వచ్చింది అన్నమాట మనకి. సో అదంతా కుట్టాలన్నమాట మనం. సో ఫస్ట్ స్టెప్ మనం ఆకులన్నీ దీంట్లో వేసి అవన్నీ తీసాం. సో టైం అయిపోయిందండి. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. బాయ్.